మనము చూస్తూ వచ్చాము. ఇక్కడ దేవాది దేవుడు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడండి. దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడదనే భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలి కాబట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకొరకు ఆయన రిక్తునిగా చేసుకున్నాడు? ఎందుకొరకు తాను అంతగా తను తాను మరి తగ్గించుకున్నాడంటే, ఈ నా జీవితంలో ప్రభు నిన్ను నన్ను తన స్వరూపంలోనికి మార్చుకున్నాడు. తన స్వరూపం ఆయన ఏ స్వరూపాలు కలిగిన వాడుగా ఉన్నాడో మనం తీసుకుంటూ వచ్చాం. ప్రేమ స్వరూపి, సత్య స్వరూపి, నీతి స్వరూపి. ఆయన ప్రేమ స్వరూపిగా, సత్య స్వరూపిగా, నీతి స్వరూపుడుగా మనల్ని ఆయనలో మరి ఆయనలో పోలిక, ఎందుకంటే ఆయన మన పోలిక అంటే దేవుని పోలికలో మనం చేసుకుంటూ వచ్చాడు. అయితే దేవుడు కలిగిన లక్షణాలు, ఆ లక్షణాలు మనం విడిచిపెట్టిన వారిగా ఉండి మనము మన స్వరీతిని అనుసరించి నడుచుకున్న వారుగా ఉన్నాము. కాబట్టి మరలా ఆయన స్వరూపంలో మరలా మనం తీసుకొచ్చే వరకే ఆయన ఏం చేస్తూ వచ్చాడ, తన స్వరూపాన్ని మార్చుకుంటూ వచ్చాడు. ఆయన స్వరూపం ఏంటి? దైవ స్వరూపం, దైవము. ఆయన పరలోక రాజ్యం విడిచిపెట్టడం అనేది అది ఏమాత్రం కూడా ఎంచదగినది. అది నిజంగా మన కొరకు ఆ యొక్క పరలోక రాజ్యం, నిజమైన రాజ్యం విడిచిపెట్టడం అనేది ఏ విధమైన అర్హత మనం కలిగిన వారు కాదు. ఆయన తను తగ్గించుకోవడానికి ఏమాత్రం కూడా మనం అర్హులం కాదు. అందుకనే మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏ పాటి వాడు అంటాడు. ఆయన మనల్ని వాస్తవంగా మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏమాత్రం కూడా యోగ్యత అర్హత లేదు. కానీ ప్రభువు నిన్ను తన స్వరూపంలో చేసుకోవడానికి తన స్వహస్తాలతో మనం చేశాడు. కాబట్టి తన స్వరూపంలో నేను నిర్మించుకున్న నా బిడ్డ నా స్వరూపంలోనే నా యొక్క ప్రేమను కలిగి ఉండాలా, నా నీతి, నా సత్యమును కలిగి ఉండాలా, నా నీతిని కలిగి ఉండాలా అని ఇష్టపడిన వాడిగా ఉంటాడు. అయితే మన యొక్క జీవితంలో దేవుడు మనల్ని ఏ విధంగా ఉండాలని ఇష్టపడుతూ వచ్చాడు. ఇంకా చూడండి, కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు, స్వాతిశయ పూర్ణకును వాడి నోటి మాటను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి. 14వ వచనం చూడండి. వారు పాతాళంలో మందగా కూర్చబడతారు, మరణం వారికి కాపరి ఉండును, ఉదయమున యథార్థవంతుల వారి నేరుడు, వారి స్వరూపములు నివాసం లేనివై పాతాళంలో క్షయమైపోవును. చూడండి, ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను తన స్వరూపంలో చేసుకోవాలని ఇష్టపడుతూ వచ్చాడు. అంతేగాని మన యొక్క స్వరూపం, మన స్వాతిశయమును అనుసరించి మనకి ఇష్టమైన రీతిగా నీవు నేను నడుచుకోకూడదనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఎందుకంటే నీ నా స్వరూపం మార్చుకోరికే తన స్వరూపాన్ని మార్చుకుంటూ వచ్చాడు. నీ నా స్వరూపము ద్వారా రావాల్సిన శిక్షణని ఆయన భరిస్తూ వచ్చాడు. వాస్తవంగా ఒకప్పుడు మనము దేవుని ప్రేమ లేనటువంటి వారము, దేవుని సత్యంలో ఎరగనటువంటి వారము, దేవుని నీతి లేనటువంటి వారము, దుర్నీతి పరులుగా మనకు రావాల్సిన శిక్ష ఏంటంటే మరణం. కానీ దేవుడు దాన్ని ఏం చేస్తూ వచ్చాడు? తప్పించాడు. కాబట్టి ఇక మీద మనం ఆ స్వరూపంలో, ఆయన కోరుకున్న స్వరూపంలో నడవాలి. కానీ ఆయన స్వరూపాన్ని విడిచిపెట్టి మనము మన స్వరూపం, మళ్ళా పాత స్వరూపాన్ని లేదంటే మనకి ఇష్టమైన స్వరూపాన్ని కలిగి ఉంటే దేవుడు ఏమంటాడు ఇక్కడ చూడండి. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాలడు, వాడు నశించు మృగమును పోలినవాడు, స్వాతిశయ పూర్ణకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి, వారి పాతాళంలో మందగా కూర్చబడుదురు, పాతాళం వారికి కాపరి అయినది. అంటే ఈ లోకంలో దేవుణ్ణి మాత్రమే కనపరచాలి, దేవుడే కనపరచాలి. ఎందుకొరకు? ఆయన స్వరూపంలో చేర్చుకున్నాడు. ఆయన స్వరూపం విడిచి మరలా మనం మనకున్నది కనపరుచుకుంటే ఘనత, ఈ లోకంలో ఘనత అది ఏ రకంగా ఉండొచ్చు, ఆస్తిపరంగా ఉండొచ్చు, లేదంటే అన్నం పరంగా ఉండొచ్చు,
లేదంటే మరో గ్రూప్ ఏమన్నా ఘనత కలిగి ఉండవచ్చు. కానీ ఈ ఘనతను కనుక నీవు కలిగి ఉంటే, ఈ ఘనతను కనుక నువ్వు కోరుకుంటే, ప్రభు ఉన్నాడు ఆ యొక్క స్వాతిశయ పూర్ణకులు వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించి వారిని ఇదే స్వాతిశయం అంటే సొంతంగా అతిశయం కలిగి ఉంటే, దేవుడి తప్ప మనము మన ఇష్టాన్ని కలిగి ఉంటే వారు ఏం చేస్తారంటే పాతాళంలో మందగా కూర్చబడతారంట. మరణం వారికి కాపరిగా ఉంటుంది. మనం వాస్తవంగా ఎవరి కాపరిత్వంలో ఉండాలి? దేవుని యొక్క కాపరిత్వంలో ఉండాలి. ఎందుకొరకు? దేవుడే తన స్వరూపాన్ని మార్చుకుంటూ వచ్చాడు. నిన్ను కాయటి కొరకే, నిన్ను తనలో సంరక్షించే కొరకే, నిన్ను తనలో భద్రపరచే కొరకే దేవుడే తన స్వరూపాన్ని మార్చుకుంటే, మనం కనుక ఆ స్వరూపం నుంచి బయటకు వచ్చి మనకిష్టమైన స్వరూపానికి మనకిష్టమైన రీతిగా మరలా నడుచుకోవాలనుకుంటే మనం ఎక్కడికి తీసుకెళ్ళబడతామంట? పాతాళంలో మందగా కూర్చోబడతామంట. మరణం వారి కాపరిగా ఉంటుందంట. కాబట్టి ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు, స్వాతిశయంతో ఇంకా ప్రవర్తిస్తున్నావా? దేవుని స్వరూపంలోనికి రావడానికి నీ దేవుడే అయితే ఆయన స్వరూపాన్ని విడిచి తను తాను వృత్తిగా దీనుడిగా చేసుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. కానీ నీవు నిన్ను తగ్గించుకోకపోతే, నీలో ఘనత కనుక నీ మటుకు నీవే వహించుకుంటే, దాన్ని బట్టి ఒక దినాన తీర్పు దినం ఉన్నది. కాబట్టి దాన్ని బట్టి ఆనాడు లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది అని ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేస్తున్నారు, అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. కాబట్టి మనము ఆయన చేసిన ఘన కార్యాలు, గొప్ప కార్యాలు మనము గనక జ్ఞాపకం చేసుకోకుండా, ఆయన గనక కీర్తించకుండా, ఆయన నామాన్ని గనక గణపరచకుండా మనము మనకిష్టమైన దానిని చేసుకుంటే కనుక మనము నష్టపోతాం. అందుకని ఇక్కడ అన్నాడు, ఆయన మన కొరకు చేసిన ఎన్ని గొప్ప కార్యాలు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించుట అవశ్యము, తప్పనిసరి. ఇక రెండో మార్గం అంటే ఏది కూడా లేదు అక్కడ. అందుకని అన్నాడు 25వ వచనం, మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఈనాడు దేవుడు నీకు నాకు హెచ్చరిస్తా ఉన్నాడు. ఒకవేళ దేవుణ్ణి మాత్రమే గణపరచకుండా మనల్ని మనం గణపరుచుకుంటూ మరలా మనము ఆ పాత స్వభావము ప్రాచీన స్వభావం ఏదైతుందో మరలా నీవు గనక దానిని ధరించుకోవడానికి ఇష్టపడితే, ఇక్కడ ప్రభు అన్నాడు, మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమవుదురు. ఒక మనిషి యొక్క పతనం ఎప్పుడు పతనము సంభవిస్తా ఉందంటే, ఎప్పుడైతే తను హెచ్చించుకుంటాడో, ఎప్పుడైతే తను నేను అనే స్వాతిశయం, నేను అనే అతిశయం తనలో వస్తుందో, అప్పుడే మనిషి యొక్క పతనము, ఆ విశ్వాస యొక్క పతనము ఆరంభం అవుతుంది. నాశనం ఉంది నడుస్తుందంట, గర్వం నడుస్తుంది. కాబట్టి ఈ యొక్క హెచ్చింపు స్థితి ఎప్పుడు వస్తుందంటే గర్వం వచ్చినప్పుడు. నేనేంటి, నా స్థితి ఏంటి అని ఎప్పుడైతే మనిషి తను హెచ్చించుకుంటాడో, చూపించుకోవాలని గణపరచుకోవాలని ఇష్టపడతాడో, అప్పుడే తన పతనం అనేది ఆరంభం అవుతుంది. అందుకని ఇక్కడ అన్నాడు, ఆ యెహోవా మన కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఆ కార్యాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలి. వాటిని బట్టి మనము నిండారుగా ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభు కొరకే యోగ్యులుగా జీవించాలి తప్ప మనకిష్టమైన దాన్ని నెరవేర్చుకొని మనము అనేకులకు మనం కనపరుచుకోవాలని గణపరుచుకోవాలని గనక నీవు ఇష్టపడితే దాన్ని బట్టి మనము శిక్షకు అప్పగిపోవాల్సిన ద్వారా ఉంటాం. మా పాతాళంలో ఎట్లా ఉందంట? పాతాళంలో మందగా కూర్చోబడతా ఉంటా. మరణం వారికి కాపరిగా ఉంటుందంట. నీకు ఎవరి కాపరి కావాలని ఇష్టపడుతున్నావు? యెహోవా కాపరి, నా కాపరి అని మరి భక్తులైన దావీదు మహారాజు అంటున్నాడు. మరి నీవు ఎవరి కాపరిగా ఉండాలని ఇష్టపడుతున్నావు? ఎవరి కాపరత్వంలో ఉండాలని ఇష్టపడుతున్నావు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ యొక్క హృదయాంతరంగము నిన్ను హెచ్చించుకునేదిగా స్వాతిశయ పూర్లుగా ఉండటానికి నువ్వు కనుక ఇష్టపడుతున్నావేమో దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాలంలో మాట్లాడుతున్నావు. నీ అంతరంగ స్వభావము దేవునికి ఇష్టమైనదిగా ఉంటుందా? లేకపోతే కనుక ప్రభుని ఇప్పుడు అడుగు, నా జీవితంలో ఇంకనూ నా యొక్క శరీరము నేను కనపరుచుకునేదానిగా ఉంటున్నాను, నా శరీరము ఇంకనూ కనపరుస్తుంది. నీవు తప్ప ఈ లోకంలో ఎవరో కనపరచకూడదు ప్రభా నా శరీరం ద్వారా.
అని ప్రభుని ఇప్పుడే మరి అడుగు. చూడండి గల్తీ రాసిన పత్రిక 4వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు నిన్ను బట్టి నన్ను బట్టి ఏ విధంగా దేవుడికి మొరపెడతా ఉన్నాడు. గల్తీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అక్కడైతే మైక్ రాదా? ప్రసవ వేదన కలుగుతుందంట. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, ఆ యొక్క ప్రసవ వేదన కలుగుతుందంట. దానికి ఎందుకొరకు? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ప్రసవ వేదన కలుగుతుందంట. ఈ ప్రసవ వేదన సాధారణంగా ఒక స్త్రీకి మాత్రమే తెలుస్తుంది. ఈ యొక్క వేదనను మరి వర్ణించడానికి అది వర్ణించలేము. ఎందుకంటే ఆ వేదన ఎంతగా వేదన పడ్డప్పుడు కూడా ఆ తల్లి ఏం చేస్తా ఉంది, ఒక కుమారుడు ఒక కుమార్తె పుట్టినప్పుడు అంతా కూడా మర్చిపోతుంది. అయితే ఇటువంటి వేదన మరెన్నడూ ఎవరు కూడా అనుభవించలేరు. ఆ స్థితి ఆ సమయంలో మాత్రమే స్త్రీ అనిపిస్తాం. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, నీ జీవితాన్ని బట్టి నా జీవితాన్ని బట్టి ఎల్లప్పుడూ కూడా ప్రసవ వేదన అనిపిస్తా ఉన్నాడంట అతను. ఎందుకొరకు? దేవుని యొక్క స్వరూపము నీలో నాలో ఏర్పడాలని, నీవు నేను క్రీస్తుని ధరించుకున్నవారమై మరి దేవుని యొక్క మహిమార్థంగా నీవు నేను జీవించాలని ఇక్కడ దేవుడు నన్ను బట్టి కోరుతా ఉన్నాడు. మరి నీ జీవితంలో ఆ స్వరూపము, ఆ క్రీస్తు యొక్క స్వరూపం ఏంటి? ఆ స్వరూపాలు మనం చూసుకుంటూ వచ్చే ఆరాధనలో ఆయన ప్రేమ స్వరూపిగా ఉంటూ వచ్చాడు, సత్య స్వరూపిగా ఉంటూ వచ్చాడు, నీతి స్వరూపిగా ఉంటూ వచ్చాడు. మరి ఈ అనుభవాలు మన జీవితంలో ధరించుకోవడానికి మనం ఇష్టపడుతున్నామా? ఆ స్వరూపము మనలో ఏర్పడటానికి మనం ఇష్టపడితే, మనం ఆసక్తి కలిగి ఉంటే ప్రభు ఏం చేస్తా ఉంటాడంటే దాన్ని బలపరుస్తూ ఉంటాడు. ఎందువరకు? మనం మానవులు, బలహీనం. ఈ లోకంలో ఎన్నో సార్లు తప్పిపోతా ఉంటాం, అనేక సార్లు అబద్ధం ఆడుతూ ఉంటాం, అనేక సార్లు దుర్నీతికి మరి పాల్పడే వారిగా ఉంటాం, అనేక సార్లు దేవుని ప్రేమను మరిచిపోయే వారిగా ఉంటాం. అందుకని ఇక్కడ సమూయేలు గ్రంథంలో రాయబడుతూ వచ్చింది కదా, దేవుడు మన కొరకు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలా. అవి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు నిన్ను నన్ను ఒకప్పుడు మీరు ఆ స్థితిని కనికరించాడు, సరిచేశాడు, చక్కదిద్దాడు, నేను తన స్వరూపంలో చేర్చుకోవడం వరకై తను ఇష్టపడిన వాడుగా ఉంటూ వచ్చాడు. అయితే ఆ స్వరూపాన్ని మనము మరి కోల్పోయేంత వరకు ఉండటానికి కనుక ఇష్టపడుతూ మనలో మనం గడపరుచుకొని ప్రభుని మరి కనపడకుండా చేయాలని కనుక నువ్వు చూసినట్లయితే ఆ తాళము నీకు ఆ యొక్క నోరు తెరుచుకొని అపరిమితంగా ఎదురు చూస్తా ఉన్నట్ట. ఆ యొక్క మరణం వారి కాపరిగా ఉంటుందని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. బహు జాగ్రత్తగా ఉండాలా. మనము ప్రభు అక్కడ సమీప గడియల్లో ఉంటున్నాము. ఈ లోకంలో ఏనాడు ఈ లోకం విడుస్తామో తెలియని స్థితిలో ఉంటూ వచ్చావు. ఒకప్పుడు ఒక ఏజ్ వారు మాత్రమే మరణించేవాడు. ఇవాళ మరణానికి మర్యాద లేకుండా పోతూ వచ్చింది. మరణానికి మర్యాద లేదు. అది ఎప్పుడు ఎవరిని పలకరిస్తుందో తెలియని పరిస్థితిలో ఉంటూ వచ్చావు. ఇవాళ వృద్ధులని లేదు, చిన్నపిల్లలని లేదు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఈ లోకం విడుస్తున్నారో తెలియని పరిస్థితి. కాబట్టి ఈ లోకంలో జీవించున్నంత కాలంలోనే మన జీవితాన్ని సరి చేసుకొని ప్రభువుకు యోగ్యమైన రీతిలో, ప్రభుకి ఇష్టమైన రీతిలో మన ఆత్మీయ జీవితం లేకపోతే, క్రీస్తు స్వరూపం కనుక మనలో ఏర్పడకుండా మనల్ని కనపరుచుకుంటే, దాన్ని బట్టి మనకు ఆ యొక్క ఉగ్రత దినం ఉంది, ఓ రోజు తీర్పు దినం ఉంది. ఆ తీర్పు దినాన ప్రభు ఎదుట నిలబడాల్సిన వారిగా ఉన్నాం. అందుకని దాని కొరకు ఏం చేయాలి మనము? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం చూడండి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనుడి. కాబట్టి శరీర విషయమై శరీరేచ్ఛను నెరవేర్చుకోండి. మనము క్రీస్తు స్వరూపం వల్ల
శరీరేచ్ఛలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి ఏం చేయాలా? ఈ శరీరేచ్ఛలోని మనం గమనించగలిగి ఉంటే వాటిని ఏం చేయగలుగుతాం? విడిచిపెట్టగలుగుతాం. ఆ శరీరేచ్ఛలకు లోబడకుండా ఆ శరీరం నుంచి మనము తప్పించుకోగలుగుతాం. ఆ శరీరము దాని ఆశ దినాన్ని గతించిపోతుంది, ఇది నేను జరిగించేది శరీర క్రియలా అని మనము గమనిక కలిగి ఉంటే చాలు, దాని నుండి ప్రభు మనల్ని తప్పిస్తాడు. మొట్టమొదటి మనము ఆ స్వరూపంలో ఉండాలని ఇష్టపడితే ప్రభు ఆటోమేటిక్ ఏం చేస్తా ఉంటాడంట? ఆ వచ్చే పరిస్థితులన్నిటినీ ఎందువరకు మనము ప్రభుకి ఆయుష్కరంగా జీవించేది దేని వల్ల, దేని బట్టి జీవిస్తామంటే శరీరం అంటే. ఎందువరకు? శరీరము బలహీనమైనది. ఈ శరీరం ఏం చేస్తా ఉంటుందంటే ఎప్పటికప్పుడు నన్ను నేను హెచ్చించుకోవాలి, నేను కనపరుచుకోవాలి, నేను ఉన్నాను అని చూపిస్తా ఉంటుంది. దాన్ని బట్టే మనం ఆత్మీయ జీవితంలో బలహీనమైపోతూ ఉంటాం, దాన్ని బట్టే ప్రభుకు దూరస్థమైపోతుంటాం. కాబట్టి శరీరము దాని ఇచ్ఛను మనం ధరించుకోనకుండా ప్రభుని ధరించుకుంటే, ఆ స్వరూపంలోకి వస్తే ప్రభు ఏం చేస్తా ఉంటాడు? దినదినము ఆయనలో నేను పెంపొందించుకుంటూ ఆయన స్వరూపంలోనికి, ఆయన పోలోకి మీరు నన్ను తీసుకొచ్చేటవాడుగా ఉంటాడు. చూడండి, కొలసీలు రాసిన పత్రికలో అంటాడు, ఆ శరీరాన్ని స్వభావం కనుక ధరించుకుంటే మరలా పాత స్వభావం మనలో తొంగి చూసేదిగా ఉంటుంది. అందుకని కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి 9వ వచనం చదవండి. దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. కాబట్టి ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి. ఎందుకొరకు? మన దేవుడు ఎవరు? సత్య స్వరూపమైన దేవుడు. ఆ సత్య స్వరూపమైన దేవుడు అబద్ధమాడలేరనే దేవుడిని చూసుకుంటూ వచ్చాం. కాబట్టి మన దేవుని పోలికగా మనం ఉండాలి. అందుకొరకే అన్నాడు, ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి అంటే విడిచిపెట్టాలి. సంపూర్ణంగా ప్రాచీన స్వభావం ఏం చేయాలా? విడిచిపెట్టాలా. ఆ విడిచిపెట్టి మనము నూతన స్వభావము, నూతన పరచబడుతున్న స్వభావం, ఆ నూతన స్వభావము నూతనంగా నీ వరకే నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి ప్రభు ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉండొచ్చు. నిన్ను నూతన పరచడానికి, ఆ ప్రాచీనదంతా కూడా, పాతదంతా కూడా తీసివేయడం కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకే, నా కొరకే శిలువ కార్యం చేసింది. అందుకొరకే నేను ఆ ప్రాచీన స్థితి, పాడైపోయిన స్థితి, ఏదైతే అపవాది యొక్క తంత్రాలు జరిగించామో, ఒకప్పుడు దుర్నీతి సాధనాలుగా ఉంటూ వచ్చాం, అసత్యానికి సాధనాలుగా ఉంటూ వచ్చాం, దేవుని ప్రేమ నెరవేరేటి వారికి ఉంటూ వచ్చాం. ఇక ఆ స్థితి నుంచి నువ్వు సంపూర్ణంగా విడిపించబడ్డవాడు అనే గమనిక కలిగి క్రీస్తు స్వరూపంలోనికి రావడానికి దినదినం కూడా నువ్వు ఇష్టపడుతుంటే నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని దేవుడు దినదినము నీలో మరి రూపొందించేవాడుగా, పెంపొందించేవాడుగా ఉంటాడు. కాబట్టి నేను ఇక్కడ అన్నాడు, దాని జ్ఞానము కలుగే నిమిత్తము దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. కాబట్టి ఆ నవీన స్వభావంలో నువ్వు నిలబడడానికి కష్టపడితే, ఆ నవీన స్వభావము నాకు కావాలి, క్రీస్తు జ్ఞానం నాకు కావాలి, ఆ జ్ఞానం చేత నేను ఈ లోకంలో శరీరేచ్ఛలను నేను నెరవేర్చకుండా నేను జీవించాలి అని నువ్వు తీర్మానం కలిగి ఉంటే ప్రభు దాన్ని స్థిరపరుస్తాడు. లేకుండా నేను కనపరుచుకోవాలని కనుక నేను ఇష్టపడితే, నీ శరీరాన్ని మరి చూపించాలని ఇష్టపడితే దాన్ని బట్టి నష్టపోతాము. దాని కొరకే శరీరం కొరకు ఏది వచ్చిందంట? పాతాళంలో మందగా కోర్చబడతారు. పాతాళంలో మందగా కోర్చబడతారు. ఆ మంద ఏం చేయబడుతుంది? పాతాళంలో అగ్ని ఆరదు, అగ్ని నిత్యం కూడా కాల్చబడే స్వభావం. ఇక్కడ లోకంలో జీవించే జీవితం కొంతకాలమే. ఈ కొంతకాల జీవితంలో, ఈ యాత్రిక ప్రయాణంలో నీవు జీవించినంత కాలంలో ఈ శరీరాన్ని సుఖపెట్టడం కొరకు, లేదా నీకు శరీరాన్ని సంతోషపెట్టడం కొరకు, ఈ శరీర ఇచ్చను నెరవేర్చడానికి ఇష్టపడితే దాన్ని బట్టి ప్రతిఫలం అనేది ఉన్నది అనేది గమనిక కలిగి ఉంటే చాలు, మనము నూతన స్వభావంలో, ఆ యొక్క దేవుని యొక్క స్వభావంలో, ఆ స్వరూపంలో మనము నడవగలుగుతాం. అందుకని అపోస్తలుడు పౌలు అన్నాడు, ఆ యొక్క దేవుని స్వరూపము మీలో ఏర్పరచబడే వరకు నాకు ప్రసవేదన కలుగుతుందని అపోస్తలుడు పౌలు గారు చెప్తా ఉన్నాడు. నీ యొక్క జీవితంలో దేని కొరకై ప్రయాసపడుతున్నావు?
భక్తులైన ఏబు గారు చూడండి, ఏబు గ్రంథము 29వ అధ్యాయము. ఆయనకు వచ్చిన శ్రమలు, నిందలు, అవమానాలు ఎన్నో వచ్చినప్పుడు కూడా తన యొక్క శరీరంలో ఏ మాత్రం కూడా దేవుని ఒక్క మాటను దూషించిన వాడుగా ఉంటూ వచ్చాడు. చూడండి 29వ అధ్యాయము 14వ వచనం చూడండి. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని, అది నన్ను ధరించెను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును ఆగయో ఆయన. చూడండి, ఆ ఏబు గారు నిజంగా నీతిని వస్త్రంగా ధరించుకున్నాడంట. కాబట్టి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఆ నీతి నిమిత్తమై తన కుమారులు కూడా ఆ పాపంలో ఉండకుండా, దుర్నీతి సాధనాలు ఉండకుండా ప్రతి దినం కూడా ఆయన ఏం చేశాడట? తన కుమారుల నిమిత్తం, కుమార్తె నిమిత్తం ప్రతి దినము కూడా బలి అర్పించాడట. చూడండి, మొదటి అధ్యాయంలో ఉంటుంది, ఏబు గ్రంథం మొదటి అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో చూడండి 5వ వచనంలో, వారి వారి విధి దినములు పూర్తి కాగా ఏబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించలేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించవచ్చును. ఏబు నిత్యము అలాగా చేయొచ్చు. చూడండి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించెను. చూడండి, ఇది నీ జీవితం ఉంటుందా? నీ పిల్లల కొరకై, నీ యొక్క వ్యక్తిగత జీవితం కొరకై అనుదినము ఉదయ సమయంలో లేచి నీవును దేవుని పాదాలు పట్టుకోవాలి. ప్రభువా, నేను ఎక్కడ పాపం చేశాను, నేను ఎక్కడ తొలగిపోయి వచ్చాను, ఎక్కడ దుర్నీతికి సాధనంగా ఉండి వచ్చాను, ఎక్కడ అసత్యంలో నిలిచి ఉన్నాను, ఎక్కడ నీ ప్రేమను కనపరచలేని వాడిగా నేను ఉండి వచ్చాను, ప్రభువా నన్ను క్షమించమని వేకుజామున లేచి నీవు నీ పిల్లల కొరకే మొట్టమొదటిగా నీ యొక్క హృదయం అనే ఆ బలిని, హృదయార్పణను దేవునికి అర్పించాలి. ఏ విధంగా చేస్తూ వచ్చాడు? ఎందుకు ఆయన ఆ విధంగా చేస్తూ వచ్చాడ? నీతిని వస్త్రముగా ధరించుకుని వాడుగా వచ్చాడు. నీతిని వస్త్రముగా ధరించుకున్నాడు. చూడండి, అందుకనే నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటుంది కనుక అది నన్ను ధరించను. నీ వస్త్రంగా చేసుకుంటే అది నిన్ను ధరిస్తుంది, అది నిన్ను సత్యంలో నిలబెడుతుంది, అది దేవుని ప్రేమను కనపరిచేలాగా నిన్ను చేస్తుంది. అందుకని అంటున్నాడు, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును ఆగయు ఆయను. నా న్యాయ ప్రవర్తన, ఎందుకంటే ఆయన నీతిని కలిగి ఉన్నాడు, న్యాయం కలిగి ఉన్నాడు, సత్యం కలిగి ఉన్నాడు, దేవుని ప్రేమను కలిగి ఉన్నాడు. అందుకొరకే సమస్తం పోయినా కూడా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును, యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక అని వచ్చాడు. నిజంగా తన ప్రేమ ఎంత గొప్పది! దేవుని ప్రేమను సంపూర్ణంగా గుర్తిరిగాడు. దేవుడు నీతిమంతుడు, ఆయన ఎన్నడూ కూడా అన్యాయస్తుడు కాదు, నాకు ఎన్నడూ కూడా అన్యాయం చేయడని ఆయన గుర్తిరుగుతూ వచ్చాడు. ఆయన అబద్ధం ఆడలేరని దేవుడు అని ఆయన గుర్తిరుగుతూ వచ్చాడు. అందుకొరకే ఆయన నీతినే వస్త్రంగా ధరించుకున్నాడు. అందుకొరకే ఆయన నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును కాగయవాయనని ఆయన చెప్పగలుగుతూ వచ్చాడు. మరి నీ జీవితంలో ఆ విధంగా చెప్పగలుగుతావా? నీ అంతరంగ స్వభావం దాని కొరకే సిద్ధపడి కలిగి ఉంటుందా? ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. నీకు ఆ జీవితంలో ఏ విధంగా ఉంటున్నావు? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం చూడండి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదులని గ్రీసులని లేదు, దాసులని స్వతంత్రులని లేదు, పురుషులని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తులని మీరందరూ ఏకంగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై నుండి వాగ్దాన ప్రకారంగా వారసులై ఉన్నారు. ఎందుకంటే దేవుని ప్రేమలో వ్యత్యాసం లేదు. అందుకని క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరూ కూడా దేవుని దృష్టిలో ఒకటే. స్త్రీ అని లేదు, పురుషులు లేదు, చిన్నపిల్లలు లేదు, పెద్దలు లేదు, చదువు వచ్చిన వాళ్ళని లేదు, చదువు రాని వాళ్ళని లేదు, ఎవరు లేరు, అందరూ సమానులే. కాబట్టి అందరూ సమానులే. కాబట్టి అందరూ పరిశుద్ధత కలిగి ఉండాలా, అందరూ కూడా ఏక మనసు కలిగి ఉండాలా, అందరూ కూడా ఆ యొక్క దేవుని మనసుని కలిగి ఉండాలా, దేవుని నీతిని కలిగి ఉండాలా. అంతేగాని అయ్యా నాకు చదువు రాదు, నేను ఆ విధంగా ప్రవర్తించాను, ఈ విధంగా ప్రవర్తించాను అంటే దేవుడు ఒప్పుకోడు. ఆయనకి ఏ మాత్రం కూడా భేదం లేదు, అందరూ ఒకటే. నువ్వు ఎంత ఘనుడువైనా ఘనహీనురాలైనా ఈ లోకంలోనే ఘనత ఘనతహీనతలు, కానీ ప్రభు దృష్టిలో అంతా కూడా సమానమే. ప్రభు
ప్రభు అందరినీ కూడా ఒకే దృష్టితో చూస్తూ ఉన్నాడు. అందుకొరకే ఆ యొక్క అబ్రహాము యొక్క సంతానం అంటే వాగ్దానం ప్రకారంగా నీవు నేను వారసులు చేయబడ్డాం. నీవు నేను దేవుని యొక్క వారసులు కాబట్టి దేవుని పిల్ల ఆ వారసులు ఆస్తి మరి యోగ్యులు. నీవు మనకు ప్రభు ఇచ్చిన ఆస్తి ఆ యొక్క బల్ల. ఎందుకొరకంటే దినదినము మనం సరిచేసేది చక్కదిద్దేది ఆ బల్ల. దానిలో పాల్గొనే ప్రతి సమయంలో కూడా ప్రతి వారం కూడా మన యొక్క అంతరంగ స్వభావం దినదినము కూడా మనం ఏం చేసుకుంటూ ఉండాలంట, పరీక్షించుకుంటూ ఉండాలా, మన హృదయాన్ని కడుక్కుంటూ ఉండాలా. మనం క్రీస్తు వాక్యం చేత నీవు నేను సరి చేసుకుంటూ ఉండాలా. సరి చేసుకుని చక్కదిద్దుకున్నప్పుడు మాత్రమే మనం ఆయన స్వరూపంలో నిలవగలుగుతాం. లేదంటే మన ప్రాచీన స్వభావంలో మనం నిలుచుంటాం, ఘనత వహించుకునే వారిగా ఉంటాం, స్వార్థసేవకులుగా ఉంటాం. కాబట్టి ఆ స్థితిలో నీవుండి నష్టపోకూడదని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. కాబట్టి నీవు సమాధానం, అందరితో సమాధానంలో పరిశుద్ధత కలిగినట్టు ప్రయత్నించుడే అన్నాడు. నీవు ప్రయత్నం చేస్తే నేను నీకు సహాయం చేస్తాను. నీవు ప్రయత్నం లేకుండా నీకు ఇష్టమైన త్రోవలో నడుచుకుంటూ నీవు దేవుని కలిగి లేకుండా నీకు ఇష్టమైన మార్గాన్ని కనుక నడుచుకుంటే ఎవడు కూడా దేవుని మార్గంలో, ఎందుకనగా దేవుడు ప్రేమ స్వరూపి, ఆ ప్రేమ పంచడానికి ఇష్టపడాలి. కానీ వీలైతే చేతనైతే సహాయం చేయి, అంతేగాని ఇతరులను దూషించడం కానీ, ఇతరులు మరి అవమానపరచడం కానీ, తృణీకరించడం కానీ, అవహేళనగా మాట్లాడటం కానీ, వ్యర్థమైన మాటలు మన నోటి కూడా వర్చించడం కానీ ఏది కూడా చేయకూడదు. వీలైతే ప్రభు ప్రేమను పంచు, లేదంటే మౌనంగా ఉండు. వారి కొరకే ప్రార్థించి, ఒకవేళ నిందించారా, అవమానపరిచారా, దుఃఖపరిచారా, వారి నిమిత్తం ప్రార్థించి. ఆయన యోబు గారు ఎంతగానో తన స్నేహితులు నిందించారు, తన యొక్క భార్య నిందించింది. అయినప్పుడు కూడా ఏ మాత్రం కూడా మరి దేవుని యొక్క మాట కూడా దూషించాడు. ప్రభుని ఎంతగానో కీర్తించాడు, గణపరిచిన వాడుగా వచ్చాడు. ఆయన దేవుని స్వరూపమును మరి ధరించుకోవడానికి ఇష్టపడిన వాడుగా ఉంటాడు. నీతిని వస్త్రముగా బాగా ధరించుకోవడానికి ఇష్టపడి వచ్చాడు దేవుని నీతిని. కాబట్టి ఆయన నీతిమంతుడిగా అందుకే మొట్టమొదటిలోనే యోబు గ్రంథం 1వ వచనంలో 1వ అధ్యాయంలోనే రాయబడుతూ వచ్చింది. ఆయన ఏమో రాయబడుతూ వచ్చింది ఆయన గురించి, ఆయన నీతిమంతుడును, యథార్థవంతుడును, న్యాయవంతుడు. నిజంగా దేవుని చేత రాయబడాల్సిన మాటలు ఇవి. ఆ సాక్ష్యము నీవు కూడా పొందుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. మరి నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఏ విధంగా ఉంటున్నావు చూడండి. ఒకవేళ ఆ రీతిగా కాకుండా నీవు మళ్ళా ప్రాచీన స్వభావంలో జీవిస్తే దాని యొక్క ఫలితము ఒక దినాన ప్రభు ఎదుట నిలబడాల. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలో ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడటం మాని ప్రతి వాడును పొరుగువారితో సత్యమే మాట్లాడవలెను. కోపపడకుడు గాని పాపం చేయకుడు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. కాబట్టి ఇక్కడ చాలా అమూల్యమైన మాటలు రాయబడుతూ వచ్చింది. నీతి యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. ఈ దేవుని పోలికగా, ఎందుకంటే ఆయన స్వరూపము మనము ధరించుకున్న వారమే, ఇక ఆ స్వరూపంలోనే నడుచుకోవాలి. కానీ మనం ఏం చేయకూడదంటే ఒకరికొకరు అబద్ధం ఆడకూడదు, మరి సత్యమే మాట్లాడవాలా, కోపపడకూడదు, కానీ పాపం చేయకూడదు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఒక చిన్న మాట సంఘంలో ఎవరికొకరు ఏదో ఒక మాట, ఏదో పొరపాటు జరుగుతానండి, నన్ను ఆవిడ నన్ను ఈ మాట అంటారా, లేదంటే సంఘంలో ఒక సేవకుడు ఈ మాట అంటాడు. ఇక అది పట్టుకొని ఏం చేస్తూ ఉంటారు, సంఘాన్ని విడిచిపెడతారు, దేవుడిని విడిచిపెడతారు, వారి యొక్క సొంత మార్గంలో నడుచుకోవడానికి ఇష్టపడతారు. అక్కడ ఏం కనపడతా ఉంది, శరీరం కనపడతా ఉంది, శరీర స్వభావం కనపడతా ఉంది. అందుకనే ప్రభు అంటాడు ఇవి నిలిచి ఉండకూడదు. పాపము తాపము సహజంగా మానవ శరీరంలో ఎన్నో బలహీనతలు వస్తానే ఉంటాయి. అవి ఎవరిదైనా తప్పు కావచ్చు. కానీ ఒకవేళ
అదే రీతిగా ప్రభు కనుక మనల్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుందంట, దయ ఆయుష్కాలం ఉంటుంది. ఒకవేళ ఆయన కోపం కనుక మన మీద నిలిచుంటే మనం ఒక్కళ్ళు కూడా నిలిచుండేవాళ్ళం కాదు, ఎప్పుడో లయమైపోవాల్సిన. దేవుడు ప్రేమాస్వరూపుడు అయ్యండి, ఆయన నిత్యం కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉంటే ఆ ప్రేమాస్వరూపి కలిగిన దేవుడిని మనము కలిగి ఉన్నామని చెప్పుకోవడమే కానీ క్రియలు లేనట్టు వారికి ఉంటున్నాం. అందుకని ఏమంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. నీవు నేను బ్రతికున్నామనే కానీ చనిపోయిన వారితో సమానం. అందుకని మరి దేవుడు ఏమంటాడు, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇప్పుడి దొంగిలి వాడు ఇక మీద దొంగలక అక్కరకలదైన వారికి పంచిపెట్టుకు వీలు కలిగిన తన చేతితో మంచి పని చేటుకు కష్టపడవాలి. కాబట్టి నీలో నాలో దేవుని స్వరూపము నీలో నాలో కలిగి ఉండాలని, మనమందరితో కూడా సమాధానం కలిగి దేవుని యొక్క ప్రేమను అనేకులకు పంచేంత వరగా నీవు నేను ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చివరిగా చూడండి, ఒక మాట చూసుకుని మనం ఊహించుకుంటూ వారు ఉంటాం. మొదట పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. చదవండి. సమస్తమైన క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. కాబట్టి మనల్ని ప్రభు ఏం కోరుకుంటాడు అంటే, కొత్తగా జన్మించిన శిశువును పోలి మన ఆత్మీయ జీవితం ఎట్లా ఉండాలని, అంత పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. కొత్తగా జన్మించిన శిశువులో కోపం ఉండదు, అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, కలకం ఉండదు, మత్సరం ఉండదు, ఏది కూడా ఉండదు. తన శరీరాన్ని తను కనపరుచుకోవాలని ఎక్కడ కూడా ఇష్టపడడు కొత్తగా జన్మించిన శిశువు. అటువంటి ఆత్మీయ జీవితము, ఆత్మీయ అనుభవం నీలో కలిగి ఉండాలి. అది అందుకనే చిన్నపిల్లలను నా దగ్గర వాడి ఆటంకపరచుకుని అంటాడు ప్రభు. ఎందుకొరకు? ఆ స్వభావం దేవునికి ఇష్టమైనది, అంతేగాని చిన్నపిల్లలని కాదు. అటువంటి స్వభావం నాకు కావాలి, ప్రభుకి ఇష్టమైన రీతిని స్వభావం నీలో నాలో కావాలి. దాని కొరకే అపోస్తలుడైన పౌలు ఆ స్వభావం, క్రీస్తు స్వభావము నీలో ఏర్పడే వరకు నాకు ప్రసవేదన కలుగుతుంది అంటాడు. ప్రభు నీళ్ళు బట్టి నన్ను బట్టి ఎంతగానో దినదినము కూడా మరి ఎదురు చూస్తా ఉన్నాడు. అయ్యో నా ప్రియ కుమారి, నా ప్రియ కుమారుడు నా స్వరూపంలో రావడానికి నేను ఎంతగానో వారి కొరకు క్రయధనం చెల్లించానే, నా స్వరూపాన్ని మార్చుకుంటూ వచ్చానే, నేను క్రయధనంగా నా ప్రాణాన్ని పెడుతూ వచ్చానే, అయినప్పుడు కూడా ఇంకనూ వారు నా స్వరూపంలో రాకుండా వారు తమను కనపరుచుకుంటున్నారే, తమను కనపరుచుకుంటున్నారే, వారు కనపరుచుకొని నాకు అసహ్యంగా ఉంటున్నారే. అయ్యో వారి జీవితం ఆ విధంగా ఉంటే ఏ విధంగా నా దగ్గరకు రాగలుగుతారని ప్రభు నిలబట్టి నన్ను బట్టి ఎంతగానో ఖరారు పడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు ఈ మధ్యాహ్న కాలంలో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఆ దేవుని స్వరూపంలోనికి రావడానికి ఇష్టపడతావా? ప్రభు అయితే నీ కొరకైనా తన స్వరూపాన్ని మార్చుకున్నాడు. మరి నీకు అంతరంగ స్వభావం మార్చుకోవడానికి నీవు ఇష్టపడితే, అందరితో సమాధాన బంధం చేత ఐక్యత కలిగి నీవు అనేకులను ప్రేమిస్తూ, అనేకులకు దేవుని భక్తిని కనపరిచేటి వారుగా, అనేకులకు మరి దేవుని పరిచయం చేస్తూ దేవుని కనపరిచేటి వారుగా ఉంటావు. ఒకవేళ ఆ విధంగా లేకుండా ఉంటున్నామంటే, కోపం, అసూయ, దేశం ఇవన్నీ కలిగి ఉంటున్నామంటే ఇంకా నువ్వు దేవుని నీవు హృదయపూర్వకంగా నీ మనసులో స్థానం ఇవ్వలేదు. లోక సంబంధమైన అధికారికి, అపవాదికి, అబద్ధములకు జనకుడు ఏంటి ఆ అపవాదికి నువ్వు చోటించిన వాడిగా ఉంటున్నావని జ్ఞాపకం చేస్తావు. నీ హృదయాన్ని, అంతరంగ స్వభావాన్ని సరిచేసుకుని చక్కదిద్దుకొని క్రీస్తు స్వరూపము నీలో ఏర్పడే దాని కొరకై నీ శరీరాన్ని నల్లగొట్టుకోవడానికి ఇష్టపడు. నీ శరీరం ఏదైతే నేను గణపరచాలని ఇష్టపడుతుందో ఆ గణపరిచే విషయం ఏదైతుందో దాని విషయంలో ప్రభు ఇది నీ ఇష్టమా, వాడు ప్రభు గణపరిస్తే దాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. ఎందుకంటే అది ప్రభు ఇచ్చిన ఘనత. ప్రభు ఇచ్చిన ఘనత అయితే అంతకంతకు ఆశీర్వదించబడతావు. నిన్ను నీవుగా హెచ్చించుకున్న ఘనత అయితే, నిన్ను నీవుగా హెచ్చించుకున్నదైతే దాన్ని బట్టి ఉదయాన నష్టపోతావు, నశించిపోతావు. పాతాళము అపరిమితంగా నోరు తెరుచుకుంటావు. మరణం వారికి కాపరిగా ఉంటారంట.
కాబట్టి అంటే రీతిగా స్వాతిశయ పూర్లుగా నేను జీవించకుండా దేవునికి ఇష్టమైన రీతిగా నేను అంతరంగ స్వభావం జీవించినట్టుగా దేవుడు నేను సిద్ధపరచాడు. అటు రీతిలో మనం తీర్మానం కలిగి ఉండాలి. మన ఎదురు వల్ల పాల్పొందడానికి దేవుడు మనకి సహాయం చేయగలరు.